హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్. ఇది వచ్చేసి 25% కేక్, 75% ఐస్ క్రీమ్ వస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నదే ఈరోజు రెసిపీ. చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఈ సైజ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ కూడా ఇస్తాను. చాక్లెట్ కేక్ చల్లారిన తర్వాత బటర్ పేపర్ రిమూవ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ 2 బౌల్స్ తీసుకొని కింద బౌల్లో ఐస్ క్యూబ్స్, పై బౌల్లో విప్పింగ్ క్రీమ్ ఒక 200 ml యాడ్ చేసుకోవాలి. సో డబుల్ బౌల్ టెక్నిక్ ఎందుకు యూస్ చేస్తారు అంటే విప్పింగ్ క్రీమ్ ఫాస్ట్గా విప్ అవడానికి. విప్పింగ్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. సో అట్లీస్ట్ 15 minutes ముందు ఫ్రీజర్లో నుంచి బయటికి తీసి పెట్టుకున్న తర్వాత దాన్ని విప్ చేసుకోవాలి. అప్పుడే క్రీమ్ వచ్చేసి పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. విప్పింగ్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఎలక్ట్రిక్ బీటర్తో ఒక 1 minute లో స్పీడ్లో విప్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపించేటట్టు ఒక 1 minute తర్వాత టెక్స్చర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత క్రీమ్ వచ్చేసి బార్డర్లో నుంచి సెంటర్లోకి గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒక 3 minutes హై స్పీడ్లో విప్ చేసుకోవాలి. అప్పుడు గ్రాడ్యువల్గా క్రీమ్ యొక్క టెక్స్చర్, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపించేటట్టు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉండగా మళ్ళీ ఒకసారి క్రీమ్ బార్డర్లో నుంచి సెంటర్లోకి గ్యాదర్ చేసుకొని మళ్ళీ విప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే స్లైట్ పీక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్టిఫ్ పీక్స్ అక్కర్లేదు, సాఫ్ట్ పీక్స్ వస్తే సరిపోతుంది. ఇందులోకి 120 ml కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్న లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి మెల్టెడ్ డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డబుల్ బౌల్ టెక్నిక్ యూస్ చేసి మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ స్మూత్గా చాక్లెట్ మెల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒకసారి జస్ట్ మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఒక 1 minute స్పాచులాతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎలక్ట్రిక్ బీటర్తో అయినా జస్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కేక్ ట్రే ఈ టైప్ మోడల్ మీ దగ్గర ఉంటే ఐస్ క్రీమ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. లేదు అంటే ఆల్టర్నేటివ్ వే ఏంటంటే ఇలాంటి ఒక జస్ట్ ఆర్డినరీ ట్రే తీసుకొని ఇందులోకి ట్రాన్స్పరెంట్ పాలిథిన్ షీట్ వేసుకోవచ్చు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో ఆల్టర్నేటివ్ వే కూడా నేను అప్కమింగ్లో చూపిస్తాను. సో ఇందులోకి కేక్ ఈ పాలిథిన్ షీట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. పాలిథిన్ షీట్ హైట్ వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ ఇందులోకి ఇన్సర్ట్ చేసుకుని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే పాలిథిన్ షీట్ అనేది యూస్ చేస్తున్నాం. లేదు అంటే ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, అలాంటి ఒక కేక్ ట్రే ఉంటే మనం ఈ పాలిథిన్ షీట్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమం కేక్ పైన స్ప్రెడ్ చేసుకుని ఫిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కేక్ ట్రే ఫుల్ అయిపోయేంత వరకు ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 1/4 కేక్ ఉంటుంది, 3/4 వచ్చేసి ఐస్ క్రీమ్ లేయర్ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ ఐస్ క్రీమ్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ పాలిథిన్ షీట్ తీసుకొని లైట్గా ఫినిషింగ్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత చాకో చిప్స్ దీనిపైన టాపింగ్ కింద స్ప్రింకిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు క్లింగ్ ర్యాప్తో కానీ లేకపోతే ఫాయిల్ పేపర్తో కానీ టాప్ కవర్ చేసుకుని ఫ్రీజర్లో ఆల్మోస్ట్ ఒక 6 hours ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 1 hour తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి ఈ విధంగా అన్మౌల్డ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆఫ్టర్ 6 hours తర్వాత అన్మౌల్డ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను ఫొటోస్ తీస్తాను కాబట్టి దాని యొక్క షేప్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను అన్మౌల్డ్ చేసి
ఈ డిజైన్ అనేది కరెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఎలా వ్రాప్ చేసుకోవచ్చు అంటే మీరు ఈ విధంగా కూడా వ్రాప్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ క్రీమ్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. పాలిథిన్ షీట్ వచ్చేసి ఒక లాంగ్ స్ట్రిప్ తీసుకుని దాన్ని టేప్తో అతికించేసి అది ఒక ప్లేట్కి సెట్ చేసిన తర్వాత అందులోపలికి కేక్ పెట్టుకుని ఈ క్రీమ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక 5 to 6 hours ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ కేక్ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి షేప్ కూడా నీట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి క్లిప్ టైప్ మోడల్ కేక్ మోల్డ్స్ లేని వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదైనా యూస్ చేసుకుని ఐస్ క్రీమ్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐస్ క్రీమ్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.